ఈ తీగ పువ్వును ఈ కొమ్మ చేతిలో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది, చాలా నెలలే అయ్యింది మీ అందరితో మాట్లాడి. ఇదేంట్రా వినాయకుడి ఫోటో చూసి సినిమా పాటలు పాడుతోంది అని అనుకోకండి. ఊరికనే కాసేపు మీతో మాట్లాడాలనిపించి ఇట్లా మాట్లాడుతున్నాను. మీతో అందరితో మాట్లాడాలనిపించి నాకు తెలిసిన అనుభవం, మనం చాలామంది వినాయక చవితి చేస్తాం కదా, ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఇంటికి తెచ్చుకుంటాం. చక్కగా రోజు కూడా పూజలు చేస్తూ ఉంటాం. ఉదయం సాయంత్రం రకరకాల నైవేద్యాలు పెడతాం, అవన్నీ పెడతాం. పూజ చేయడం, కథ వింటాం, అక్షంతలు కథ నెత్తి మీద జల్లుకోవడం, కథ అక్షంతలు ఎంత ముఖ్యమో నిమజ్జనం చేసేటప్పుడు కూడా నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యమండి. ఇది నేను కళ్ళారా చూసింది, అనుభవంలోకి వచ్చింది కూడా. చాలామంది ఏం చేస్తారంటే, నిమజ్జనం చేయడానికి నీళ్లు అందుబాటులో లేని వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది మొక్కల్లో పెట్టేసి నీళ్లు పోసేస్తూ ఉంటారు. రోజు కొంచెం మట్టి వినాయకుడే కదా కరిగిపోతారని. అది తప్పులేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నాబోటి వాళ్ళు నీళ్లు దూరంగా ఉన్నాయి, కాళ్ళ ఒడ్డుకి దిగలేము అని అనుకున్న వాళ్ళు దూరంగా విసిరేయడం చాలా పెద్ద తప్పు. ఆ తప్పు నేను కూడా చేశాను. ఎందుకంటే మొన్న వచ్చిన వర్షాలకి మా కృష్ణా కాలువ కొంచెం ముందుకు వచ్చింది. అది జారిపోయి పడతానేమో అన్న భయంతో కొంచెం దూరం నుంచే ఆ స్వామిని నీటిలోకి విసిరేయాల్సి వచ్చింది. ఆ చేసిన తప్పుకి నేను చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అది నేను తెలుసుకునేసరికి ఇంకా చేసేది ఏమీ మిగలలేదు. సో మీరు కూడా అటువంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకండి. మీకు నీళ్ళంటే భయం ఉంటే, నిమజ్జనం చేయలేమనుకున్న వాళ్ళు కనీసం మొక్కల్లో అయినా పెట్టి రోజు నీళ్లు పోసి కొంచెం కొంచెంగా అయినా కరిగించండి. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి దాన్ని పగలగొట్టి వైర్లు అడ్డుతున్నాయి, చెట్లు అడ్డుతున్నాయి, కొమ్మలు అడ్డుతున్నాయి, ఊరేగింపుకి తీసుకెళ్ళినప్పుడు అని చెప్పి పగలగొట్టకండి. దేవుణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో నిమజ్జనం చేసే విధానంలో కూడా ఏ పొరపాటు ఉండకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. నేను చేసిన పొరపాటు మీరు ఎవరూ చేయకూడదని ఈ వీడియో చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ.